శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడ్యం మధురానగర్ కాలనీలో వెలసి ఉన్న శ్రీ గణేశ సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి సహిత శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి ఆలయంలో దుర్గాదేవి 31వ యాత్ర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా 3 రోజుల పాటు అమ్మవారి యాత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం మొదటి రోజు కావడంతో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో మురాటలతో తరలివచ్చారు. ముందుగా గ్రామ అసిరి తల్లి అమ్మవారికి మురాటలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దుర్గాదేవి అమ్మవారికి వేద మంత్రోచ్చరణలతో విశేషంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు గన్నవరపు రాంబాబు, నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి 31వ యాత్రా మహోత్సవ కార్యక్రమాలు తేదీ 16/2/2020 తేదీ నుంచి 18/2/2020 మంగళవారం వరకు అత్యంత వైభవంగా పొందూరు మండలం శ్రీరామర కాలనీ కంటాపేట గ్రామంలో దుర్గాదేవి కమిటీ సభ్యులచే గ్రామ పురోహితులచే అత్యంత వైభవంగా ఈ జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. పిలిస్తే పలికే తల్లి కల్పవల్లి మన గ్రామంలో అందరికీ కూడా అష్టైశ్వర భోగభాగాలు ఇచ్చే దుర్గామాత తల్లి యాత్రా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. మా గ్రామంలో ఈ దుర్గమ్మ తల్లి యాత్ర చేయడానికి చుట్టుపక్కల భక్తులు కూడా 50 మంది చాలా మంది వస్తుంటారు. అమ్మవారికి మొక్కులు గట్రా తీర్చుకుంటారు. అమ్మవారు వారి కోరికలు కూడా నెరవేరుస్తూ అందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తూ అందరినీ కూడా కాపాడుతుంది ఆ దుర్గామాత. జై దుర్గా, జై భవాని. 31వ యాత్ర మహోత్సవాలు పొందూరు మండలం కన్యాం గ్రామ పంచాయతీ శ్రీరామనగర్ కాలనీలో ఆలయ కమిటీ వారు శోభాయమానంగా జరిపిస్తున్నారు. ఈ అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, కోరికలు కోర్చే తల్లి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పుడు తినడానికి కానీ కొట్టుకోవడానికి కానీ సరైన సదుపాయాలనేవి లేవు. ఈ అమ్మని నమ్ముకొని ప్రతి ఒక్కరికి గూడు కల్పించింది. ఈ పూటకి 3 పూటలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేతి నిండా అన్నం తింటూ అందరూ కూడా క్షేమంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో బతుకుతున్నారు. పిలిస్తే పలుకుతుంది ఈ అమ్మవారు. ఇటువైపు నుంచి ఎన్ని వాహనాలు వెళ్ళినా ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగడం అనేది కూడా, ఎంత ప్రమాదం జరిగినా ఒక్కరికి కూడా హాని అనేది జరిగేది కాదు. ఆ విధంగా అమ్మవారు మా అమ్మందరినీ కూడా కాపాడుతుంది, కాచి రస్తుంది. ఈ యాత్రను 31 సంవత్సరాలుగా కమిటీ వారు అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా, గ్రామ పురజనులు, కన్యాం గ్రామ పంచాయతీ పురజనులు, చుట్టుపక్కల గ్రామ పురజనులు అందరూ సహాయ సహకారాలతో కమిటీ వారు చాలా ఉత్సాహంగా 31 యాత్ర పూర్తి చేసి అమ్మవారిని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 11 నెలలైంది కొత్తగా ఆలయాన్ని నిర్మించాము. ఈ ఆలయంలో వినాయక గణేశ సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి సహిత శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారు, దుర్గా అమ్మవారు వెలిసి ఉన్నారు. అంటే ఇక్కడికి సాక్షాత్ కైలాస పర్వతమే దిగివచ్చిందా అనిపించేటట్టుగా ఈ వాతావరణం అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క భక్తులకు కూడా గోచరిస్తుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం కూడా గోవింద రామకృష్ణ పంతులు గారి శిష్య బృందంతో లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ పారాయణ అనేది ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పక్కన బృందావనం పుష్పలతలు కూడా ఏర్పాటు చేసి ఉంచారు కమిటీ వాళ్ళు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిలిస్తే పలుకుతుంది తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలవుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ప్రతి పౌర్ణమికి కూడా, ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు
పంచామృతాలతోనూ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, విభూది, చందనము, పసుపు, కుంకుమ, పళ్ళరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం అనేది ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు 9 తర్వాత అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, ఆభరణాలంకరణ జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటల నుంచి లలితా సహస్రనామ పారాయణతో 108 శ్రీచక్రాలకు మహిళా మనులతోటి కుంకుమ పూజలని నిర్వహించబడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం అనేది భక్తుల సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి నెల పౌర్ణమి రోజు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు, భక్తాగ్రేశ్వరులు కూడా పౌర్ణమి రోజు అమ్మవారి అభిషేక కార్యక్రమాలలోనూ, కుంకుమ పూజ కార్యక్రమాలలోనూ పాల్గొని అమ్మ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి పొందుతారని మరీ ప్రార్థిస్తున్నాం. జై దుర్గా భవాని.